మా పిల్లని కాదు కానీ చాలా అనుకోగా ఉంటుంది, పళ్ళన్నీ బాగా చేస్తుంది. మా తమ్ముడు అమెరికాలో ఉన్నా గానీ మీ అమ్మాయిలాగా సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాడు. సరే అండి, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. విషయమా? ఏంటిదమ్మా? హల్వా అన్నయ్య, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. హల్వానా? అంటే పూర్తి పేరు హల్వా రాజ్ అన్న, ముద్దుగా హల్వా అని పిలుచుకుంటా. ఇంతకీ నీ హల్వా ఏం చేస్తుంటాడు? నా జున్నుని ప్రేమిస్తూ ఉంటాను. జున్నా? రే, మా చెల్లి పేరు అది కాదే. నాకు జున్ను అంటే చాలా ఇష్టం, అందుకే పెట్టుకున్నా ముద్దు పేరు జున్ను అని. చూడు, ఇందులో 10 లక్షలు ఉన్నాయి. ఇది తీసుకుని మా చెల్లి నోతులు వెళ్ళిపో. హ, నా హల్వా డబ్బు కమ్ముడిపోతాడు అనుకుంటున్నావా? అది ఆఫ్టర్ ఆల్ 10 లక్షలకి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నన్ను వదిలిపెట్టి వెళ్ళడు, ఎందుకంటే మాది నిజమైన ప్రేమ. నీ నిజమైన ప్రేమ నువ్వు డైలాగ్ చెప్పినంత సేపు కూడా లేదమ్మా, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. తంతే గామిడి పుట్లో పడ్డట్టు 10 లక్షలు, ఐఫోన్, బైక్, మిగిలింది గోవలో ఎంజాయ్. సరేనండి, ముహూర్తాలు పెట్టేయమంటారా మరి? చిచ్చి, మాకు ఈ సంబంధం వద్దు. నువ్వు ఉండవే, వాడెవడో హల్వాగాడికి 10 లక్షలు ఇచ్చారు. మన తమ్ముడు అమెరికా 10 కోట్లైన ఇస్తారే. నిజమేనే, ముహూర్తాలు పెట్టి కబురు చేయాలి. త్వరగా ముహూర్తాలు పెట్టించండి, లేకపోతే ఈసారి ఏ మసి పగన్ను తీసుకొచ్చేలాగుంది.